జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఏప్రిల్ 8, 2025న సింగపూర్లో తన స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆ ఘటనలో ఆ పిల్లడి చేతులు, కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. పొగ ఊపిరితిత్తులకు చేరడంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. ఈ ప్రమాదంలో ఒక బాలిక మరణించగా మరో 19 మందికి గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి విషయం తెలుసుకుని వెంటనే సింగపూర్ వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా మార్క్ శంకర్ ఆరోగ్యం నుంచి కోలుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అనంతరం పవన్ కళ్యాణ్ గారు భుజనపై వేసుకొస్తున్న వీడియో, ఫోటోలు నెట్టింట్లో తెగ భారీలో మారుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు అన్న లెజినోవా సింగపూర్ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నివాసంలో ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై అందరూ ఆరా తీస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరోగ్యం నుంచి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మార్క్ శంకర్ అమ్మ అన్న లెజినోవా తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శించుకున్న విషయం తెలిసిందే. స్వామివారికి తలనీలాలు సమర్పించారు ఆమె. మరోవైపు తమ్ముడు ఆరోగ్యం కోసం అఖీరానందన్ కూడా ఆరా తీస్తూ ఉన్నారట. ప్రస్తుతం తమ్ముడు కోసం అఖీరానందన్ చేసిన పనికి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారట. దాని ప్రకారం ఒక అరుదైన గిఫ్ట్ని మన మార్క్ శంకర్కి తెస్తున్నారట అఖీరానందన్. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం విదితమే.